హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. తేనె వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. తేనె తీసుకుంటే మనకు చాలా సమస్యలు కూడా దూరం అవుతుందని చెప్పొచ్చు. హెల్త్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు తేనె వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే తేనె మనకు ఆరోగ్యంతో పాటు మనకు ఆ స్కిన్ చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పొచ్చు. తేనె తినడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. డైలీ మనం 1 స్పూన్ కానీ ఇలాంటి తీసుకుంటే చాలా మంచిది. అంటే ఈ స్వీట్స్ మనం ఎక్కువ తినడం వల్ల కూడా మనకు ఆరోగ్యానికి అయితే మంచిది కాదు. స్వీట్స్ వల్ల మనకు షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువయ్యి షుగర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే మనము ఆ తేనె న్యాచురల్ కాబట్టి మనము దీనివల్ల షుగర్ ప్లేస్లో మనము ఆ తేనె తీసుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు. అంటే మనము ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మనకు తేనె న్యాచురల్గా వస్తలేదు, ఏదో ఒక కల్తీ ఇట్లా బెల్లం కలవడం కానీ ఇట్లాంటిది వస్తుంది. ఒకప్పుడు మనకు న్యాచురల్ చెట్టు కింద తేనె తీస్తూ ఉంటారు కదా, అది న్యాచురల్ తేనె అని చెప్పొచ్చు. ఆ తేనె మనకు చాలా లాభాలు ఇస్తాయి. ఇది ఇప్పుడు మాత్రము అటు ఇటు కొంచెము మనకు వేరే కలపడము ఇట్లాంటివి జరుగుతున్నాయి, కల్తీగా జరుగుతున్నాయి బాగా. దీనివల్ల మనకు చాలా సమస్యలు కూడా వస్తాయని చెప్పొచ్చు. ఎప్పుడైతే మన చెట్టు కింద తీసింది తేనె ఉంటుందో అది చాలా మంచిది. మరి దీనికి ఈ తేనె తినడం వల్ల కూడా మనకు చాలా సమస్యల నుంచి కూడా దూరం అవ్వచ్చు. కొనేటప్పుడు మనకు న్యాచురల్ తేనె తీసుకోవడం మంచిది. అంటే చెట్టు కింద తీసుకోవడం, ఎప్పుడైతే చెట్టు కిందనే తీసి ఇస్తారు కదా, అది తీసుకోవడం చాలా మంచిది. ఇది మనకు ఆరోగ్యానికి మనకు తేనె తినడం వల్ల మంచిది. ఎందుకు అనంటే దీంట్లో పోషకాలు ఇంకా ఖనిజాలు విటమిన్లు చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి అవి మనకు చర్మానికి కానీ లేకపోతే మన బాడీకి కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. ఇవి మనకు ఎన్నో మన బాడీకి ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నిటిని కూడా దూరం చేస్తుందని చెప్పొచ్చు. డైలీ ఒక స్పూన్ తేనెతో మనం తిన్నట్లయితే మాత్రం చాలా మంచిదని చెప్పొచ్చు. ఇందులో మనకు క్యాలరీలు కానీ కొవ్వు ఇట్లాంటి కార్బోహైడ్రేట్స్, ఫ్రక్టోస్, గ్లూకోజ్, ప్రోటీన్స్ ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి మనకు చాలా మంచిదని చెప్పొచ్చు. అలాగే మనకు ఈ తేనె వల్ల కూడా మనకు బాడీలో చాలా బలం శక్తిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. ఆ తేనె మనకు న్యాచురల్ తేనె ఏంటనంటే అది మనకు ఒక హెల్తీ బూస్టర్ అని చెప్పొచ్చు. ఇందులో ఉండే మనకు ఫ్రక్టోస్ కానీ గ్లూకోజ్ కానీ మనకు త్వరగా మనకు ఏదైతే బ్లడ్లోని ప్రవేశించి మనకు శరీరానికి బాడీకి అయితే చాలా శక్తిని బలం అయితే ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే మార్నింగ్ మనము ఆ డ్రింక్స్ ఏదైతే తీసుకుంటామో మార్నింగ్ మనము గ్రీన్ టీ కానీ లేకపోతే లెమన్ వాటర్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఒక స్పూన్ మాత్రము తేనె వేసుకుంటే మనకు ఆ చక్కెర బదులు కొందరు చక్కెర వేసుకుంటారు, కానీ చక్కెర బదులు మనము తేనె వేసుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మార్నింగ్ లేచిన తర్వాత కొందరు ఫ్యాట్ తగ్గియడం కోసం ఇట్లాంటివి చేస్తుంటారు. వాళ్ళకు మాత్రం ఈ తేనె వేసుకొని తాగుతూ మాత్రం మంచి రిజల్ట్ ఉంటుందని కూడా చెప్పొచ్చు. అంటే ఈ నిమ్మరసంలో హాట్ వాటర్లో లెమన్ వేసుకొని ఒక తేనె స్పూన్ వేసుకుంటే మాత్రం మంచిగా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఉదయం మనము నార్మల్గా బ్రెడ్ కూడా తింటుంటారు, జామ్తో కానీ చీజ్తో కానీ తింటూ ఉంటారు. దాని బదులు మనము ఉదయం బ్రెడ్ని జామ్ బదులు మనకి ఆ తేనె తీసుకుంటే ఇంకా మంచిదని చెప్పొచ్చు. దీనివల్ల మనకు అల్సట కూడా దూరం అవుతుంది. తేనె తినడం వల్ల కూడా డైలీ ఒక స్పూన్ తీసుకున్న వల్ల కూడా మనకు ఆరోగ్య సమస్యలు బాగుంటాయి, మన చర్మ సమస్యల నుంచి దూరం అవుతుంది, అలాగే అల్సట నుంచి కూడా దూరం అవుతుందని చెప్పొచ్చు. అలాగే మనం వర్కౌట్స్ ఎవరైతే మార్నింగ్ వర్కౌట్స్ చేసే వాళ్ళు ఉన్నారో ఆ వర్కౌట్ చేసిన తర్వాత కూడా ఇది ఒక స్పూన్ కానీ కొంచెం తేనె తీసుకుంటే కూడా బాడీకి అయితే మనకు హెల్త్కి చాలా మంచిదని చెప్పొచ్చు. అలాగే బలం కూడా ఇస్తుందని చెప్పొచ్చు. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.